అందరికీ శుభోదయం అండి. రేపు అంటే 15వ తారీఖు నుంచి ధనుర్మాసము ప్రారంభము. ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అంటారు, ఎర్ర పండగ అంటారు. రేపటి కరెక్ట్‌గా నెల రోజులుంటుందండి. ఈ 14వ తారీఖున అన్ని ప్రముఖ దేవాలయాల్లోనూ 14వ తారీఖు రాత్రి ఒక తీపి గుమ్మడి పండుకి కత్తితోటి చిన్న గంటు పెడతారు. వేద మంత్రాలతోటి, పూజా పునస్కారాలతోటి, ధూపదీప నైవేద్యాలుంచి వేద పండితులు వాళ్ళ సమక్షంలోని ఆచార్యుల వారు ఒక పూజ నిర్వర్తిస్తారు. అంటే 14వ తారీఖు రాత్రి గంటు పెడితే 15 నుంచి సంక్రమణం ప్రారంభము. దీనికి నెలగంటు అంటారు, పెద్ద పండుగ అన్నీ అంటారు. అయితే దీన్ని మనము ఈ నెలగంటు కరెక్ట్గా ఏ రోజైతే నెలగంట పెడతారో ఆ మరుసటి రోజు కరెక్ట్గా పండగ నెల రోజులు ఉంటుంది, 30 రోజులు ఉంటుందన్నమాట. ఈ సంప్రదాయం అనాదిగా వస్తూనే ఉంది. అయితే ఈ నెలగంట అన్నాళ్ళు కూడా మహిళలందరూ గీతల ముగ్గులు వేస్తారండి. ఎక్కువగా గీతల ముగ్గులు వేయాలంట. దానివల్ల గీతల ముగ్గులే వేస్తారు. ఎక్కువగా గుమ్మడి కాయకి మనము గంటు పెడతారు కాబట్టి పూజారులు ఈ ఫస్ట్గా నెలగంటు పెట్టిన రోజు మాత్రము అంటే డిసెంబర్ 15న గుమ్మడికాయ ముగ్గులు వేస్తారు. ప్రతి ఒక్కరికి ఇది ఆనవాయితీ. ఇవాగ ఇలాగా గుమ్మడికాయ రకరకాల ముగ్గులు వేసి తర్వాత రకరకాల ముగ్గుల్లోకి దిగుతారండి. ముందు మాత్రం గుమ్మడికాయ శుభప్రదంగా గుమ్మడికాయ ముగ్గులే వేస్తారు. ఇది ఒక సంప్రదాయం, ఆనవాయితీ. ఈ ఆనవాయితీని మనము కూడా పాటించి నేను గుమ్మడికాయ ముగ్గు వేస్తున్నానండి. డాబా పైన వేస్తున్నాను. ఇంకా వేకుజాములు లేచి ధూపదీప నైవేద్యాలు పెట్టాలి. నెల రోజులు కూడా ప్రతి మహిళ వేకుజామునే లేచి పేడతోటి కల్లాపులు జల్లి బియ్యం పిండితోటి ముగ్గులు వేస్తారండి. బియ్యం పిండితోటి ముగ్గులు వేయడం వెనక ఒక అర్థము పరమార్థము ఉంది. ఈ బియ్యం పిండి మనము కేజీలు ఆడించి ఉంచుకుంటారండి ఈ నెల రోజులు వేయడానికి. బియ్యం పిండితోటి ముగ్గు వేస్తే మనము తెలిసి కానీ తెలియక కానీ పిచ్చుకలకు కానీ కాకులకు కానీ ఆహారం అవుతుందండి. ఇది మనము ఈ పండగన్నాలు అందరూ పుణ్యాలు చేయడానికి ప్రయత్నిస్తారు. మనకి తెలియకుండా చేసిన పుణ్యమే బియ్యం పిండితో ముగ్గు వేయడంలోని పరమార్థ విధి అని పెద్దలు చెప్పారు. ఇంకా మహిళలండి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని, వాళ్ళ యొక్క దాచుకున్న కళా నైపుణ్యాన్ని ముగ్గులు పెట్టడంలోనే చూపిస్తారండి. రకరకాల ముగ్గులు, అందమైన ముగ్గులు, పోటీగా ముగ్గులు పెడతారండి. ఇప్పుడు అయితే కొంతమందికి అండి గొబ్బెమ్మలు అని ఆనవాయితీ ఉందండి. మాకు మాత్రం గొబ్బెమ్మల ఆనవాయితీ లేదండి. గొబ్బెమ్మలని చిన్న పేడ ముద్దను తీసుకొని ఆ పేడ ముద్దని ఆ ముగ్గు మధ్యలో పెట్టి రోజు కూడా ముగ్గు మధ్యలో పెట్టి రోజు పేడ ముద్ద పెట్టి దానికి పసుపు కుంకుమ పెట్టి బంతి పువ్వు కానీ ఒక చామంతి పువ్వు కానీ పెట్టి అగరబత్తి పెట్టి దీపం పెడతారు. నెల రోజులు పెడతారు. ఈ విధంగా చాలామంది చేస్తారు. అది వాళ్ళ అత్తగారి నుంచి వస్తుంది. కొంతమంది మాత్రము ఒకరు సంక్రమణ నాడే పేడతో పూజ చేస్తారు. ఈ విధంగా మహిళలు తమ కళా నైపుణ్యాన్ని తీస్తారండి. పండగ అంటే ఇంకా హడావుడి. సంక్రాంతి వచ్చింది అని పాట ఉంది కదండి. హడావుడిగా ప్రతి మహిళ కూడా వాళ్ళ యొక్కలా ఉండే జాగృతమైన నిక్షిప్తమైన నిద్రపోయిన కళా నైపుణ్యాన్ని బయటికి తీయడానికి ఇది మంచి ఈ శూన్యమాసంలో పేదలకి విరివిగా దాన ధర్మాలు చేయడము, పూజారులకి వాళ్ళకి సంతృప్తి చేయడము, కుటుంబ సభ్యులందరికీ పండక్కి బట్టలు కొని వాళ్ళని కళకళలాడించేయడము, చనిపోయిన పెద్దల్ని వాళ్ళని సంతృప్తి చేయడానికి వాళ్ళందరికీ బట్టలు పెట్టడము పండుగ యొక్క పరమార్థ విధేనండి. పండగ అంటే పెద్దలు సంతృప్తి చెందాలి. నా బిడ్డలు ఎంత బాగా చేశారని వాళ్ళు మనకి దీవెనలు ఇస్తారు. ఇదే పండగ యొక్క పరమార్థం. పండగ అంటే అదే.